రైతులు గిట్టుబాటు ధరలు దొరక ప్రతి పంటకు కూడా చాలా నష్టపోతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మామిడి రైతులు విలువలాడిపోతూ ఉన్నారు. కారణాలు ఏవైనా కానీ అత్యంత అల్పమైన రేటు దాదాపు ₹4 ₹5 అమ్మే పరిస్థితి ఈరోజు తోతాపురి వెరైటీకి వచ్చింది. మన జిల్లాలో చిత్తూరు జిల్లాలోనే దాదాపు 39,895 హెక్టార్లు మనకు తోతాపురి పంట ఉంటే దాంట్లో దిగుబడి 99,174 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తా ఉంది. మరి ఇక్కడున్న పల్ప్ ఇండస్ట్రీస్ ఏది కూడా ఇంత కెపాసిటీని చేయగలిగే ఇండస్ట్రీస్ కూడా ఏవి లేవు. వారు ఎలాగో ఎక్కువ పంట వచ్చింది, తక్కువ ధర ఉంది, మనం ఇష్టమైన రేట్లు ఇస్తాము తీసుకున్నామనే వ్యవహారం చేస్తున్నారు. మరి ప్రభుత్వం నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా మేము ₹4 అధికంగా ఇస్తున్నాం, ₹8 కొనమని చెప్పి ఫ్యాక్టరీలకంతా కూడా మేము ఆదేశాలు ఇచ్చామని చెప్తున్నారు. ఆ ఆదేశాలు ఎవరు కూడా పాటించడం లేదు. ఆ ఫ్యాక్టరీల దగ్గర హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఎవరు ఉండి అక్కడ ఎన్ని కాయలు వస్తా ఉన్నాయి, ఏ రైతు ఎంత వస్తా ఉంది అని నమోదు చేసే పరిస్థితి కూడా లేదు. మరి ఏ మేరకు వీళ్ళు ఇచ్చే ₹4 కూడా ఏ విధంగా చెల్లిస్తారనేది కూడా చాలా ప్రశ్నార్థకంగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బందుల్లో ఉండేదే కాకుండా ఎవరి దగ్గరకు పోయినా కూడా తోతాపురి కాయలంటేనే తీసుకోమని చెప్తా ఉన్నారు. మరి ఇంత పెద్ద దారుణమైన పరిస్థితి మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఏర్పడింది. మరి మన గత 5 సంవత్సరాల్లో చూస్తే యావరేజ్గా ₹15 కంటే తక్కువ ఎప్పుడు కూడా లేదు. గత 3 సంవత్సరాలు చూస్తే ₹21.97 అంటే దాదాపు ₹22 కేజీకి గిట్టుబాటు దొరికింది. మరి ఈరోజు మీరు ₹4 ప్రభుత్వం ఇస్తా అంటున్నారు, అది కూడా ఏదో కొన్ని జిల్లాలకే పరిమితమే చేస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఇస్తామంటున్నారు. మరి ఇతర జిల్లాల్లో కూడా ₹3 ₹4 కూడా కొనుక్కోవడం చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అన్ని జిల్లాల్లో కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు తిరువూరు ప్రాంతంలో కానీ లేకపోతే ఈరోజు దీంట్లో కలిసింది ఏలూరు జిల్లాలో, మరి అంతకుముందు కృష్ణా జిల్లాలో ఉండింది నూజివీడు ప్రాంతం. నూజివీడు మామిడి పండ్లు పల్పుకు చాలా ప్రసిద్ధిగాంచినాయి. మరి అలాంటి చోట్ల కూడా కొనేవాళ్ళు లేక చాలా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో అందరికీ కూడా సమానంగా మీరు ఇచ్చే ₹4 సబ్సిడీ వల్ల దాన్ని నమోదు చేసుకునే దానికే అధికారులు సరిగా దాని మీద శ్రద్ధ చూపించలేదంటే మరి ఏ విధంగా మీరు ₹4 సబ్సిడీ ఇస్తారు రైతులకు అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు రైతులు మీకు మొన్న పొదిలిలో జరిగిన సంఘటన చూశారు. ఆ రోజు పొగాకు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పర్యటిస్తే అక్కడ రైతుల మీదనే కేసులు పెట్టారు. గతంలో మిర్చి రైతులు కానీ కాటన్ రైతులు కానీ లేదా జాగరి పరిస్థితే లేదు. ఇప్పుడు షుగర్ కేన్ కొనేవాడే లేదు. షుగర్ ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడిపోయినాయి. ఏ పంటకు గిట్టుబాటు ధర వస్తా ఉంది, రైతులను ఏ విధంగా ఆదుకుంటారు? మీరేమో ఎన్నికల్లో చెప్పారు రైతు భరోసా ఇస్తామని, అది కూడా ఇవ్వలేదు. మరి మనం చూస్తున్నాం పూర్వం నుంచి కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఏ రోజు కూడా రైతుల గురించి శ్రద్ధ తీసుకున్న పరిస్థితులు లేవు. ఇంకా పైపెచ్చి ఆయన గతంలో ఒకసారి చెప్పాడు, వ్యవసాయం చేయడం దండగాని. అంటే రైతులు ఏ విధంగా బతకాలా, భూమిని ఏ విధంగా బీడు పెట్టుకుని ఇంట్లోకి పనుకుంటారా రైతులు, ఏదో కూడా ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చిన మాటలన్నీ కూడా మాట్లాడడం. ఈరోజు రైతులను ఆదుకోకుండా మేము ₹4 ఇస్తాను, ₹8 ఫ్యాక్టరీలు కొంటా ఉన్నాయని. ఏ ఫ్యాక్టరీలో కూడా ₹4 ₹5 తప్పించి ₹6 కొనే ఫ్యాక్టరీ కూడా చిత్తూరు జిల్లాలో ఆడ కూడా లేదు. మరి మొన్నటి రోజు ఈ టోకన్ల సిస్టమ్ పెట్టి ఫ్యాక్టరీ వాళ్ళు జీడీ నెల్లూరులో శుక్రవారం జరిగింది. జీడీ నెల్లూరులో ఏ విధంగా రైతులందరూ కూడా ఆందోళన చేశారు. వాళ్ళకు కావాల్సిన వారికి మాత్రమే టోకన్లు ఇచ్చి మిగతా అక్కడున్న దగ్గరున్న రైతులందరినీ కూడా పక్కన పెడితే చాలా ఆందోళన చేయడం కూడా జరిగింది. మరి
పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉన్నాయి. వాటిని నియంత్రించాలన్నా పని లేదా అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. అది కూడా చేయడం లేదు. ఇప్పుడు ₹4 కొంటా ఉన్నప్పుడు మీరు ₹4 ఇచ్చినా కూడా అది ఏ విధంగా మీరు నమోదు చేస్తారు రైతులను? ఆ సర్వే నెంబర్ కానీ, లేకపోతే రైతు పేరు కానీ, ఎక్స్టెంట్ కానీ, లేకపోతే ఇక్కడ వచ్చిన కాయలు ఆ ఫ్యాక్టరీలో ఎన్ని తోలారు అని చెప్పి కానీ దానికి సరైన వివరాలు కూడా లేకుండా ఊరికేనే మేము ₹4 ఇస్తా ఉన్నాం, వాళ్ళు ₹8 కొంటా ఉన్నారని చెప్పారు. ఏ ఫ్యాక్టరీలో కూడా ₹4 పైన కొనే పరిస్థితి లేదు. మరి ఈ రోజు ఇంత దారుణమైన పరిస్థితుల్లో రైతులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మామిడి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ₹15.87 యావరేజ్ 5 సంవత్సరాల్లో యావరేజ్ రేటు ఇస్తే మళ్ళా గత 3 సంవత్సరాల్లో అయితే ₹21.97 అంటే ₹22. ₹22 అంటే మంచి గిట్టుబాటు ధర. ఏ రైతు కూడా సంతోషంగా అప్పుడు బాగా లబ్ధి పొందారు. మరి ఈరోజు అదే రైతుకు ₹4 అమ్మే పరిస్థితి ఏర్పడింది. దానికి సరైన చర్యలు ప్రభుత్వం తీసుకోకుండా ఊరికనే మేము ₹4 ఇస్తామని ప్రకటిస్తే సరిపోదు. దాన్ని నమోదు చేసుకొని ఏ రైతు ఏ ఫ్యాక్టరీకి తోలాడో అక్కడంతా కూడా వాళ్ళ దగ్గరంతా ఉన్న రికార్డు తీసుకొని ప్రతి రైతుకు కూడా ₹4 ఇవ్వాల. ఇక్కడే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా మామిడి రైతులకు ఆదుకునే విధంగా ఈ ₹4 సబ్సిడీని వర్తింపజేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.